ఇమీడియట్ గా అధికారుల ఫోన్ పెట్టినా ఏమైతుంది సార్ అక్కడ అంటే నేను హైదరాబాద్ లో ఉన్నాను మల్లికార్జున్ ఈ గారు అన్నారు నాకు నోటీస్ సర్వీస్ సార్ నేను రిప్లై రాసిన ఐ గివెన్ ఏ రిప్లై నోట్ టు యూ అని రిప్లై చేయకుండా చెక్ లిస్ట్ చూస్తారని నేను అడిగితే నాకు సంబంధం లేదు అన్నాడు. ఏం సంబంధం లేదు సార్ మీరే కదా నోటీస్ సర్వీస్ అని అడిగింది. దాని తర్వాత నేను అక్కడ ఉన్న డీకి ఫోన్ చేశాను. నేను హైకోర్టు ఉన్నా సార్ నాకు స్టేషన్ నాకు పోట్లేదు అన్నాడు. నేను ఆర్డీఓ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు, ఎంఆర్ఓ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు సార్, కలెక్టర్ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడు. డివిజన్ గారు చేస్తే నేను కూడా అక్కడ లేను సార్. నా పోలీస్ ప్రొటెక్షన్ అడిగినంటే సార్ నాకు నోటీస్ సర్వ్ చేయకుండా నాకు కాల్ చేయకుండా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి కాల్ ఎప్పుడు చేస్తున్నారు. నా సామాన్లు నా విలువైన సామాన్లు 80 లక్షల వస్తుంది. వాళ్ళు కాల్ చేసి దే విల్ ఈవెన్ రిమూవ్ దట్. మీరు కొంచెం నాకు అవకాశం ఇవ్వండి నేను వస్తున్నా అని చెప్తే లేదు సార్ అక్కడ ఆర్డీఓ గారు ఉన్నారని చెప్పారు. ఐ హ్యావ్ కాల్డ్ ఆర్డీఓ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. నేను అది కూడా చేసి చూపించిన ఒకసారి. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్డీఓ గారికి కాల్ చేసి ఆయన అదే కాల్ చేశారు. ఆయన షోయింగ్ సార్ ఇక్కడ 6 నుంచి 8:30 దాకా ఐఎమ్ కీపింగ్ ఆన్ కాలింగ్ దా. సో వాళ్ళు లేపలే. కలెక్టర్ గారికి చేసిన ఇన్ ద సేమ్ వే సార్ మీరెందుకు చేస్తున్నారు మేడం, అక్కడ మీరు నాకు నోటీస్ సర్వ్ చేయలేదు, దే హ్యావ్ నో అథారిటీ అని చెప్పడానికి కలెక్టర్ గారికి కూడా చేశారు. మీరు చూడండి క్లియర్ గా. నేనేమంటున్నా అక్కడ మీకు ఎవరో ఇచ్చిన దాని గురించి మీరు ఇబ్బంది పడకండి. నేను నాట్ సేమ్ అదే టైం నుంచి 8-12 దాకా చేస్తున్నా ఎవరు లేపలి. నేనేమన్నా అరే స్థానికంగా ఎవరున్నారో ఇమీడియట్ గా అక్కడ పోయి సామాన్లు కనీసం నాకు భద్రపరిచి తీసుకురండి, లేకపోతే నేనే అక్కడికి వస్తున్నా తీసుకొచ్చుకున్నామని చెప్తున్నాను తప్ప ఇక్కడ ఎట్లాంటి ఎరగేస్ట్ కానీ ఈ రోజు వరకు నా మీద ఒక్క ఎలక్షన్ కమిషన్ కానీ నార్మల్ కేసు ఏది లేదు. నేను ఎవరి జోలికి పోలేదు. అట్లాంటి నా శక్తిని ఎప్పుడైతే వాళ్ళు బయటకు తీసుకొచ్చి బయటకు తీసేస్తున్నారో నేను ఉండి తీసుకొద్దామని చెప్పిన. నేనేమంటున్నా హాలియా ఈతల్ని ఆపి నన్ను ఆపంగానే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తే మీరెందుకు జమయ్యారంటే నేను ఇక్కడ ఆపితే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేని మొన్నటిదాకా వీళ్ళందరూ రారా దగ్గరున్న వాళ్ళు వచ్చినారు. నేనేమంటున్నా గొడవ చేయడానికి కాదు సార్. నేను మళ్ళీ కూడా చెప్తాను ఆర్డీఓ గారికి ఇప్పుడే ఫోన్ చేసిన. ఆర్డీఓ గారు ఏమన్నారు ఈ రోజు నైట్ తీసుకోవాలా మార్నింగ్ తీసుకోవాలా. ఒక స్థానిక ఎమ్మెల్యేగా మొన్నటిదాకా పనిచేసిన నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడితే రేపైతే 1000 మంది వస్తారు. నా సామాన్లు ఒక్కొక్క గింజెత్తడానికి కూడా చాలా మంది వస్తారు. అందుకే ఇప్పుడే పోయి నా సామాన్లు సార్ నేను ఏమంటున్నా నా సామాన్లు నేను తీసుకొచ్చుకుంటా సార్. నేనేమంటున్నా నా సామాన్లు నేను తీసుకొచ్చుకుంటా. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. ఐ ఫైట్ ఇన్ కోర్ట్ అని చెప్పిన. ఐ ఫైట్ ఇన్ కోర్ట్. ఐ హ్యావ్ ఎ ప్రెస్ మీట్ ఇన్ మై హౌస్ సేయింగ్ దట్ వాట్ హ్యాపెండ్. ఐ విల్ నెరేట్ ఎవ్రీవన్. అంతవరకే చెప్పిన, ఇంతవరకు ఏం లేదు. మీరంతా మీరు ఏదో చూసుకొని వచ్చినా మాకు చెప్పారంటే నాకు సంబంధం లేని దాని గురించి నాకు అంటగట్టకండి అని చెప్తున్నాను. అప్పటి నుంచి దేవాదన సార్. నేను మళ్ళీ కూడా మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు వరకు బీయింగ్ అండ్ హైకోర్ట్ అడ్వకేట్ ప్రాక్టీస్ ఫర్ 4 years సీరియస్లీ సే I never beyond the rules. I never did. Even he worked under me. Seriously saying, I never gone beyond the rules. వీళ్ళకి ఎన్నోసార్లు ఫోన్ చేసినా ప్రతిదీ లీగల్ గా ఉంటాను. నేను అందుకే చెప్తున్నా గొడవ ఏం జరగదు. నా సామాన్లు అక్కడ ఉన్నాయి తీసుకొచ్చుకోవడం వరకే నా బాధ్యత. అది నన్ను తీసుకొనివ్వండి. నాకు ఫోన్ చేయకుండా ఇరిగేషన్ అధికారులు ఒక్కరు కూడా హోల్ డే ఫోన్ చేయకుండా నా తాళాలు పలగొట్టొద్దు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ కంప్లైంట్ ఆన్ దెమ్. నాకు ఫోన్ చేయకుండా వాళ్ళు చేసినందుకు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే అధికారం నాకు ఉంది పోలీసులకు. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో ఎలక్షన్ కోడ్ ఉందని తెలుసు. ఇది చేస్తే నాకు ఫోన్ చేయకుండా చేస్తే భగత్ వస్తాడు. ఇది ఎలక్షన్ రూల్స్ లో ఆయన మీద కేసు పెట్టొచ్చు, ఏదో ఒకటి చేసి కేసు పెట్టొచ్చు అన్న దురుద్దేశంతో I have given you more than sufficient. Right? Yeah. I have given you more than sufficient. Okay, done. Now tell me whether any notice was served on you or not. No notice is served. No notice is served. Did you give any reply? Sir, నేనేమంటున్నా See, that's what I'm asking. Sir. You just answer me first what I ask you, then you will go ahead. Who has given me? Who has given me? ENSP. ENSP. That is what I'm trying to say. I have given reply to him. That's what I'm saying. You have received a notice. First And you I have where I didn't give you notice. have received a notice. Sir, వాళ్ళు WhatsApp లో without notice every reply ఇచ్చారు. నేనేమంటున్నా Without notice every reply ఇచ్చారు. వాట్సాప్ లో వాళ్ళు నాకు కాల్ చేసి whatever నేనేమంటున్నా whatever నేను రిప్లై ఇచ్చిన ఈ రోజు నాకు కాల్ చేయాలి కదా వాళ్ళు. రైట్. మీరు వాళ్ళు నోటీస్ ఇచ్చారు, మీరు రిప్లై ఇచ్చారు కదా. రిప్లై ఇచ్చిన దట్ రిప్లై ఇస్ నాట్ ఎంటర్టైన్. దట్ రిప్లై ఒక మాట వాళ్ళు ఇవ్వాలి. మీరు వాళ్ళ తరఫున ఒత్తాసు తీసుకొని మాట్లాడుతున్నారు సార్. ఎందుకు కాదు ఇరిగేషన్ వాళ్ళు ఒక కాల్ చేయలేదు సార్. ఇరిగేషన్ వాళ్ళు సార్ యు ఆర్ అడ్మినిస్ట్రేషన్. నేను మొత్తం తీసుకోవడం ఏంటి? నేను అదే అంటున్నా. నేను మొత్తం తీసుకోవడం ఏంటి? సార్ ఇరిగేషన్ హస్ నో అథారిటీ. సార్ ఇరిగేషన్ సార్ యు ఆర్ I am telling you, I am a part of this Sir, if administration. you are part of administration, NSP has hand over the sole property to the revenue. Revenue has authority to submit their notice, not the irrigation department. See, do you know that? I am going to show the document.
against them. సార్ నేనేమంటున్నా, You go against them, That is but what- you cannot Sir, break not the land conflict. order. Sir, నేనేమంటున్నా, My concern is సార్, land order. నేను You have to నా take పేరు, care of. నేను ఎలోన్ గా వస్తున్నా, We will stop. నేను హైదరాబాద్ We నుంచి will వస్తున్నా. stop. సార్ It's our right. We will stop. సార్ నేను హైదరాబాద్ You నుంచి have to వస్తున్నా. cooperate. Sir, not Gentleman, even- see. Sir, You నేను- are Sir, నేను మళ్ళా కూడా respected. You are a Sir, respected man. Sir, that is what You I'm are trying to an say. ex-MLA నా here. సార్, We నా regard సామాన్లు you. తీసుకోద్దా? We respect you. నా But you సామాన్లు have to. తీసుకోద్దా? You have to తీసుకోవచ్చు. abide by the law. మరి అదే కదా సార్. 1 minute. You have to abide నా by the సార్, law. సార్, You నా have సామాన్లు to abide by the తీసుకోద్దా? law. సార్, There is 30 Sir. police act in the district. I am first telling you. There is a 30 police act in the district. This gathering is not alone. సార్ వీళ్ళే వచ్చారు. See, that's what I'm saying. You are the CI. That's what I'm saying. I was alone. You have to discuss them. If you are a law-abiding citizen, see, Sir, otherwise we will register a case. Sir, No question about అందుకే it. వెళ్తా అంటున్నా. Otherwise we will register a case. నేను అదే అంటున్నా. No question about you. We don't allow you to go. Sir, నేను అదే We are అంటున్నా. taking you into Sir, private నేను అదే అంటున్నా. వాళ్ళు వెళ్ళరు. Gentleman, we Sir, are నేను taking ఎంత you into private custody. And you are practicing advocate. You know what is Sir, the నేను power of ఏమంటున్నా? 151 CRPC. నేను ఏమంటున్నా? Under section 151 CRPC, ఏమంటున్నా, sir? we are taking you into custody. ఒక జీవో తీసుకొచ్చి అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పినాము. మీకు అథారిటీ లేదని చెప్పినా గానీ వాళ్ళు ఒక నోటీస్ సర్వ్ చేస్తే దానికి నేను రిప్లై ఇచ్చి కాంపిటెంట్ అథారిటీ నాకు కనుక నోటీస్ ఇస్తే వాళ్ళకి నేను మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇచ్చిన 5 రోజుల తర్వాత ఈ రోజు నాకు నోటీస్ సర్వ్ చేసిన డిపార్ట్మెంట్ ఒక్క కాల్ కూడా చేయకుండా నా సామాన్లన్నీ బయట వేయడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా ఫోన్ చేసి నా మీద ప్రెజర్ వస్తుంది, మీరు ఏదో ఒకటి చేయండి అంటే, సార్ నేను రేపు వస్తా, రేపు మాట్లాడితే కలెక్టర్ గారితో చెప్పడం జరిగింది. ఇది ఎలక్షన్ కోడ్ ఉన్న టైము, నేను వస్తే మా స్థానికులందరూ కూడా కదులుతారు, మా ప్రజలందరూ కూడా నాతో పాటు వస్తారు. అది ఎలక్షన్ రూల్స్ వైలేట్ చేసినట్టు ఉంటుంది. ఈరోజు ఏం పెట్టుకోకండి. నాకు నందికొండ మున్సిపాలిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ సొత్తుని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి జానారెడ్డి గారు వాళ్ళు తీసుకోవాలని చూస్తారేమో కానీ నాకు మీరు వద్దంటే నాకు తీసుకునే ఆలోచన కూడా లేదని కూడా ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పినా గానీ హుటాహుటిన నన్ను ఫోన్లు చేసి 10ల సంఖ్యలో ఫోన్లు చేసి నేను ఫోన్లు చేస్తే ఆర్డీఓ గారికి ఆయన ఫోన్ లేపకుండా, కలెక్టర్ గారు ఫోన్ లేపకుండా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ లేపకుండా ఈరోజు నా సామాన్లన్నీ బయటేసి పంచనామా చేస్తున్నామంటే అక్కడ చాలా విలువైన సొత్తు ఉంది. మీరు పాస్ చేసి గతంలో పాస్ చేసి బంగారం కావచ్చు ఇతర సొత్తులు కావచ్చు తీసుకున్న ఇదివరకు కేసులు ఉన్నాయి. అందులో నా ప్రాపర్టీ మిస్ అవుతుంది సార్, నేను రానియండి అని చెప్దామని ఎంత ప్రయత్నం చేసినా నా ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయలేదు. ఇదే ఆర్డీఓ గారు నాకు ఏదైతే కాల్ చేశారో దాదాపుగా 15 మిస్డ్ కాల్ ఈయనకు కలెక్టర్ గారికి కంటిన్యూస్గా కొడుతున్నా. ఆపండి, మీరు తీసుకోండి కానీ నా సమక్షంలో చేయండి. నాకు నోటీస్ సర్వ్ చేసినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఒక్క ఫోన్ కూడా చేయకుండా ఈరోజు అక్కడ నా ఇల్లు ఖాళీ చేపిస్తున్నారు. ఈరోజు జానారెడ్డి గారికి ఈ 12 క్వార్టర్స్ లో ఉండడం ఎంత ఆయనకెంత హక్కు ఉందో, నేను ఒక ఎక్స్ఎమ్మెల్యేగా నేను కూడా ఈ 19 ఉండడం అంతే హక్కు ఉంది నాకు. మీరు నా హక్కును తీసేయలేరని గతంలో ఏదైతే చెప్పిందో మళ్ళీ కూడా చెప్దామని చూస్తే ఎవరు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. హుటాహుటిన మా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్లకు వెళ్లి నా సామాన్లు తీసుకురావాలి, మీరు అందరు కదిలిరండి అని చెప్పేసి ఇక్కడికి వస్తే హైదరాబాద్ లో ఫంక్షన్ నుండి కూడా అదన్నీ వదులుకొని ఇక్కడికి వస్తే ఈరోజు హాలియా బయటనే ప్రివెంటివ్ అరెస్ట్ మీరు ఉల్లంఘిస్తున్నారు ఉన్న రూల్స్ అని చెప్పేసి పోలీసులు వాళ్ళందరూ ఉన్న నాగార్జున సాగర్ నియోజక పోలీసు యంత్రాంగం అంతా వచ్చి నివారిస్తున్నారు. ఈ రోజు నోటీస్ ఇచ్చిన వాళ్ళు నాకు ఫోన్ చేయకుండా నా సామాన్లని బయటేయడం, ఈరోజు విలువైన సొత్తు అందులో ఉందని చెప్తున్నా గానీ నువ్వు అరెస్ట్ చేస్తాం, ఎలక్షన్ కోడ్ ఉందంటే మరి ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో నేను నా సామాన్లు కూడా బయటేయమన్నాడు. ఒక స్థానిక ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు అది సమంజసమే కదా, జనాలందరూ వస్తారు కదా నా సామాన్లు బయటేస్తుంటే. అంటే వాళ్ళు రావాలి, ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టాలి. అందుకే వాళ్ళు ఏదైతే దుర్బుద్ధితో ఆలోచిస్తున్నారో, ఎస్ నేను 80 లక్షలు కట్టి అదనంగా 4 రూములు కట్టి మా నాన్నగారు ఏదైతే దాన్ని కాపాడుకుందాము, అక్కడ జానారెడ్డి గారు ఏ విధంగా అవుతుంటారో మనం కూడా అట్లా ఉంచుకుందాం అనుకున్నారో ఈ రోజు దాంట్లో వాళ్ళు కులుకోవాలనుకోవచ్చు. అటు జయవీర్ గాని రఘువీర్ గాని జానారెడ్డి గారు గాని నా ఈ 19 క్వార్టర్స్ లో కులకాలు అక్కడ మంచిగా అందులో వండుకోవాలనుకోవచ్చు. నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే హాలియాలో ఎగ్జిబిషన్ సొసైటీ పేరు మీద దాదాపు గవర్నమెంట్ ఎకరాలు 4.5 ఎకరాలు వాళ్ళు కబ్జా చేసిరని 2008లో కబ్జా చేసిరని దాని మళ్ళా జానారెడ్డి గారి పేరు మీద చేపిస్తున్నారు, ఆ సొసైటీ మీద ఉందని చెప్పినప్పుడు నేను నోరు చెప్పలే. ఎందుకంటే అప్పుడున్న అధికారులు చూడాల్సిందే, అప్పుడున్న వాళ్ళు చూడాల్సిందే. వాళ్ళు ప్రత్యక్షంగా ఈ రోజు వాళ్ళ పేరు మీద సొంతంగా చేసుకున్న ఆస్తి జోలికి పోవద్దు. సరే తిన్నారు, వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దామని చెప్పేసి నేను వేరే కాడ వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి అనుముల ఆ మూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజనులకు కావచ్చు, అలాగే హరిజనులకు కావచ్చు, దాని తర్వాత అక్కడ ఉన్న వడ్డరి వాళ్లకు వేరే కాడ జాగ చూసా తప్ప నేను జానారెడ్డి లాగా
ఆయన క్వార్టర్స్ గుంజుకోవడమో ఆయన ఆక్రమించుకున్న స్థలాన్ని గుంజుకునే పని ఎప్పుడు చేయలే నేను. ఈ రోజు వాళ్ళు ఏదైతే ప్రత్యక్షంగా ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన నాయకుడిని నన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, ఖచ్చితంగా ప్రజలు కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో వాళ్ళ కొడుకే నిలబడుతుంది కాబట్టి డిపాజిట్ కూడా దక్కకుండా ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్తారని ఖచ్చితంగా చెప్తున్నా. నాకు ఈ గవర్నమెంట్ క్వార్టర్ వల్ల వచ్చేది ఏం లేదు. నాకు ఆర్ఎన్బి శాఖ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అని ఇచ్చినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ఇచ్చినటువంటి హైదరాబాద్ లో ఉన్న క్వార్టర్స్ ని నేను వారం లోపల తిరిగి ఇచ్చేసిన. వారం రోజుల లోపల హైదరాబాద్ ఉన్న క్వార్టర్స్ ని తిరిగి ఇచ్చేసిన. ఇదే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నాకు ఎన్ఎస్పీ క్వార్టర్స్ ని కూడా ఈ 19 క్వార్టర్స్ ని కూడా అలాట్ చేసి ఉంటే తిరిగిచ్చే బాధ్యత నాది ఉండే. ఎన్ఎస్పీ వాళ్ళు నాకు అలాట్ చేసినట్టే, జానారెడ్డి గారికి అలాట్ చేసినట్టే నాకు అలాట్ చేసినారు. దాంతో పాటు సామాన్యులకు అలాట్ చేసినారు. వాళ్ళందరూ కూడా అందులో ఉండొచ్చంట తప్ప నేను మాత్రం అందులో ఉండే అధికారం లేదని చెప్పేసి ఈ రోజు నన్ను బయటికి గెట్టేయడం నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. నాకు గవర్నమెంట్ ఆస్తుల మీద నీకుంటదేమో ఆలోచన కబ్జాలు చేయాలని నాకుండదు.